ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, అలాగే అమ్మవారి మాటలు, వారాహి అమ్మవారు మనకిచ్చేటువంటి ఈ భరోసా మాటలు అనేటివి మనల్ని ఎంతగానో ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయటపడేస్తున్నాయి. అలాగే ఈరోజు కూడా అమ్మవారు చెప్పేటువంటి ఈ మాటలు విని మన కోరికలు, మనకున్నటువంటి కష్టాల్ని తీర్చేటువంటి మాటలు అనేది మనందరం కూడా విందాం. అమ్మవారు మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నీ వారాహి అమ్మని ఉన్నాను, నువ్వు మర్చిపోతున్నావు కదా. నీ వారాహి అమ్మ అనుక్షణం నిన్ను ఒక కంట కనిపెట్టుకునే ఉన్నాను. నీలో ఉన్న బాధని నేను అర్థం చేసుకున్నాను. నీ సమస్య తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నా బిడ్డ సిద్ధంగా లేదు. నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను. తల్లి, ఒక్కసారి ఈ వారాహి అమ్మ వైపు చూడు. నీ అమ్మ చెప్పేది విను, అర్థం చేసుకో. నీ బాధ తొలగిపోతుంది. నీ గుండెల్లో ఉన్న ఆవేదన అంతా కూడా ఆవిరి చేసే బాధ్యత నీ అమ్మని నేను తీసుకున్నానమ్మా. నీ గుండెల్లో ఉన్న ఆవేదన, తల్లి, నువ్వు ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో నువ్వు అనుకున్నది సాధించాలని పట్టుపట్టి కూర్చున్నావో, నేను నీ కోసమే నీ సంకల్పం నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నీకు అన్ని విధాలుగా తోడుండడానికి నీ వారాహి అమ్మను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నువ్వు ఎలాంటి ఆవేదన చెందకు, బాధపడకు. నీ అమ్మను నేనున్నాను కదా. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. కష్టపడిన వాటికి మాత్రమే కదా కష్టం విలువ తెలిసి వస్తుంది. మరి నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ కూడా తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా చిటికెలో తీరిపోతాయి. ఈ విధంగా భగవంతుడు నీ అందుండి నిలబడతాడు. మరి ఎందుకు ద్రోహం చేసింది అని చెప్పి ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు? ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వచ్చాయి అని ఎందుకు కుమిలిపోతున్నావు? కష్టంలో కూడా ఒక గొప్ప అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని నువ్వు తెలుసుకోవాలని, వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తేనే కదా నీకు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దీనిని నువ్వు 10 మందితో పంచుకోవాలి. అప్పుడే వారు కూడా ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ కష్టం వస్తే ఎలా తట్టుకోవాలి అన్నది అర్థమవుతుంది. ప్రతి మనిషికి ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ద్వారా ఎన్నో గుణపాఠం నేర్చుకుని ఉంటారు. ఎంతమంది నా చెయ్యి వదిలినా నువ్వు మాత్రం వదలవు అనే నా ధైర్యం, నువ్వు మా అమ్మవి. నువ్వు ఎప్పుడూ నన్ను ఆనందపరుస్తూనే ఉంటావు. ఈ అమ్మ పాదం పట్టుకున్నంత కాలం నేను సంతోషంగానే ఉంటాను. ఏ కష్టం వచ్చినా మా అమ్మ చూసుకుంటుంది అన్న నమ్మకంతో ఉన్నావు తల్లి. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు నా ప్రీతికరమైనటువంటి భక్తురాలివి. నువ్వు నీ బిడ్డలతో, నీ వాళ్ళతో, నీ భర్తతో ఆనందంగా ఉండటమే నాకు కావాలి. ఇక నువ్వు అడిగింది నీకు ఇవ్వటం లేదు అని మౌనంగా ఉన్నావు. నా ముందు వచ్చి కూర్చొని బాధపడుతున్నావు. ప్రతీదీ నాతో చెప్పుకుంటున్నావు. మీ అమ్మను నువ్వు ఎలా అయితే నిలదీస్తావో అదే విధంగా మీ అమ్మ స్థానంలో నన్ను ఉంచి నిలదీస్తున్నావు. నీ కష్టాన్ని తీర్చమని ప్రాధేయపడుతున్నావు. ఆ విధంగానే నీ మనసులో ఉన్న కోరిక కూడా నాతో పంచుకుంటున్నావు. నువ్వు ఏదీ నాతో చెప్పనక్కర్లేదు. నాకు అన్నీ తెలుస్తున్నాయి. అర్థం చేసుకుంటున్నాను. నువ్వు మీ అమ్మని చూసి ఒక బండరాయివి నువ్వు, ఒక శిలవి నువ్వు. నీకు ఎలాంటి చలనము లేదు. నిన్ను ఎన్ని అన్నా కూడా నువ్వు పట్టించుకోవు. నీ బిడ్డ అంటావు కానీ మరి ఇంత కష్టం నాకెందుకు ఇస్తున్నావని నీ మనసులో నాతో అడుగుతూ ఉన్నావు. ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నావు. ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించకూడదు బిడ్డ. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు తోడుగా మీ అమ్మను, వారాహి అమ్మను, నీకు విజయాన్ని తెచ్చిపెట్టడానికి తోడుగా ఉంటాను. నా కోసం, నా బిడ్డ కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వు బాధపడవద్దు.
నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి. ఎందుకంటే ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులున్నాయి. ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఉన్నాయి. ఎన్నో మరెన్నో కలతలు నన్ను వేధించినా నేనెప్పుడూ కూడా నిన్ను నిందించలేదు. నువ్వు పెట్టే ఏ పరీక్ష అయినా సరే నన్ను గెలిపించినా, ఓడించినా నేను నీ చెంతనే ఉంటాను. నిన్ను మనసారా కోరేది ఒక్కటే అమ్మా. మనసు అలజడి తొలగించు. మనశ్శాంతిని సదా నాకు ప్రసాదించు అని మాత్రమే నిన్ను కోరుకుంటాను. అందుకే తల్లి నువ్వు నా బిడ్డవి అని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా ఉంటావు. ఏ సమస్య వచ్చినా సరే దానిని ఎంతో లోతుగా ఆలోచించి పరీక్షిస్తావు. కాబట్టి నువ్వు నీ సమస్యని తీర్చుకోగలవు అన్న నమ్మకం నాకుందమ్మా. నీ మనసు కలత చెందినప్పుడు, నువ్వు బాధపడినప్పుడు, ఆ బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా మంత్రాన్ని చదువు. నా నామస్మరణ చెయ్యి. నా మంత్రం వజ్రకోశం అనే మంత్రాన్ని చదువు. నీ మనసులో ఉన్న ప్రతి బాధ కూడా తొలగిపోతుంది. నీ మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో. నా నామస్మరణ చెయ్యి. నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే చాలు. నేనున్నానని నువ్వు నమ్మితే చాలు. నేను నీతోనే ఉన్నాను అని నువ్వు బలంగా నమ్మినప్పుడు ఖచ్చితంగా నిన్ను నేను ముందుకు నడిపిస్తాను. నేను నీకిచ్చే రక్షణ ఇదే. నిన్నటి వరకు పొరపాటులతో, రేపటి నుంచి భయంతో ఈ రోజును వృధా చేయవద్దు. నీ చక్కని జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండు. కడుపు కట్టుకొని సంపాదించు. రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుందమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే నమ్ముకోవాలి. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. ఆందోళన చెందకు. నాకు ఏ పని జరగలేదు, ఏ పని జరగదేమో, ఏమైందో అన్న ఆలోచనలు వదిలి నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నేనుంటాను. నీ వెంట నేనుండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తూ నడిపిస్తాను. నీ వారాహి అమ్మని నమ్మిన వాళ్ళు ఎన్నడూ చెడిపోలేదమ్మా. ఇది నా మాట. ఈ వారాహి అమ్మ మాట. ఈ వారాహి అమ్మ మీద నమ్మకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే దారిలోనే నడుస్తారు. మీ అమ్మ చెప్పే సందేశాన్ని వింటారు. అమ్మ చూపించేటువంటి ఆ సందేశం ద్వారా నీకు ఎటువంటి జ్ఞానం కలిగింది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇంకా ఎందుకు నీ జీవితం అలాగే ఉంది, ఒక్కసారి ఆలోచించు. నా భక్తుడివి, నేనే ఎంచుకున్నాను. నన్ను నమ్మిన వారిని పతనం కానివ్వను. నా 2 చేతులు చాచి వారిని కాపాడుతాను తల్లి. నువ్వు ఎప్పుడైనా కన్నీళ్లతో, బాధతో కారుస్తూ ఉంటే ఆ సమయంలో ఒక్కసారి నీ వారాహి అమ్మను తలుచుకో. ఏదైనా సరే నీ మనసులో ఉన్న ఆవేదన కానీ, ప్రశ్న కానీ నా ముందు పెట్టు. నీకు తప్పకుండా సమాధానం చెప్తాను. గడిచిపోయిన జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ నీ కష్టం తీరలేదు అని నువ్వు బాధపడుతుంటే రేపటి సంతోషం కోసం ఎదురుచూడు. ఆ సంతోషం నీ జీవితంలో ఎంతోమంది జీవితాలలో ఆనందాన్ని నింపుతుంది. అది నీకు కావలసిన అసలైన ఆనందం తల్లి. కాబట్టి నీ అమ్మ చెప్పిన ఈ మాటలన్నీ కూడా శ్రద్ధగా విను. అమ్మ చెప్పిన బాటలోనే నడువు. అమ్మ చెప్పిన మంత్రాన్ని స్మరించు. నామస్మరణ చెప్పించు. నీకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి నీకు ఇక నుంచి సుఖమైన, సంతోషమైన జీవితం నీ చేతిలో ఉంటుంది. నీ వారాహి అమ్మ చెప్పే ఈ మాటలు శ్రద్ధగా విన్నావు అంటే నీ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయమ్మా. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.